సో మీరు కనుక కొత్త వెహికల్ తీసుకొని మీకు సీ బుక్ ఇంకా రాకపోతే షోరూమ్కి అండ్ మీ సేవకి వెళ్లకుండా మీ మొబైల్లోనే సీ బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ బాక్స్ లో పిన్ చేసి అయితే పెడతాను. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. కామెంట్ బాక్స్ లో లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్న ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే పరివాహన అనేది ఉంది కదా, ఆ పరివాహన అనే దాని మీద క్లిక్ చేస్తే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. వెహికల్ రిలేటెడ్ సర్వీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టేట్ నేమ్ అని అడుగుతుంది. సో సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు సెలెక్ట్ ఆర్టీఓ అని అడుగుతుంది. సో సెలెక్ట్ ఆర్టీఓ మీద మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో సెలెక్ట్ చేసుకొని, నేను కాకినాడ ఉంటాను కాబట్టి కాకినాడ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ అని కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అడుగుతుంది. సో అప్పుడు కూడా మళ్ళీ ప్రొసీడ్ దాని మీద మీరు అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది. దాని కిందకి స్క్రోల్ చేస్తే మీకు కింద ఆర్సీ పర్టిక్యులర్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్టీ పర్టికులర్స్లో మీ బైక్ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ చాసీ నెంబరు, లాస్ట్ 5 డిజిట్స్ చాసీ నెంబర్ కొడితే సరిపోతుంది. చాసీస్ 5 డిజిట్స్ నెంబర్ కొట్టిన తర్వాత వెరిఫై డీటెయిల్స్ అన్ని దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దీని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ మొబైల్ నెంబర్ 4 డిజిట్స్ చూపిస్తుంది. సో అది కన్ఫర్మ్ చేసుకుని జనరేట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ విధంగా కింద ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ పేరు, వెహికల్ నెంబరు, ఇంజిన్ నెంబరు, చాస్ నెంబరు, వెహికల్ ఏంటి, ఇలా మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా మీ వెహికల్కి పెనాల్టీలు ఉన్నా సరే ఈ కింద అయితే చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ పే చేయవచ్చు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేస్తే కనుక మనకి డౌన్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, మళ్ళీ 5 డిజిట్స్ చాస్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరేటెడ్ ఓటీపీ అని అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత షో డీటెయిల్స్ అని కొడితే కనుక మీకు సీ బుక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ప్రింట్ తీయడానికి అయితే ట్రై చేయకండి, ఓపెన్ అవుతుంది. సో చూసేది కదా, ఈ విధంగా మీ సీ బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెన్ అయిన సీ బుక్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కలర్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదా కార్డ్స్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపిస్తే కనుక వాళ్ళు కార్డ్ కింద కూడా చేసిస్తారు. అది మీరు ట్రాఫిక్ పోలీసులకి చూపించుకోవచ్చు. మీరు ఇదే ప్రింట్ మీరు షోరూమ్కి వెళ్ళినా మీ సేవకులు ఈ విధంగానే ఇస్తారు, వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మరింత మందికి షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.